నమస్తే అండి, నేను వసంత. రూపకళా రుచులు ఛానల్కు స్వాగతం. సంక్రాంతి పండగ ముందు గ్రామాల్లో అన్ని రకాల కూరగాయలు వస్తాయి. అన్ని రకాల పోషక విలువలు అందేటట్టుగా ఈ కలకూర చేస్తారు. మనం ఈ వీడియోలో కలగూర ఎలా చేయాలో తెలుసుకుందాం. కలగూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి. ఈ కలగూర కోసం పోపు కోసం నూనె, పోపు సామాను. కలగూరలో మన ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చండి. సంక్రాంతి సమయంలో తప్పనిసరిగా దోసకాయలు వస్తాయి. దోసకాయలు, పచ్చి బఠానీ, చిక్కుడుకాయలు, టమాటా, క్యాలీఫ్లవర్, ఆలు మొదలైన వాటితోటి ఈరోజు మనం కలగూర చేద్దాము. దీంట్లో పచ్చిమిర్చి కారం 1 స్పూను, 4 స్పూన్లు నువ్వుల పొడి, వేయించిన నువ్వుల పొడి, కొద్దిగా పచ్చి కొబ్బరి, చివరగా 4 వంకాయలు కూడా అందులో వేద్దాం. ఇప్పుడు కలగూర కోసం తాలింపు వేసుకుందాము. ఒక 3-4 స్పూన్లు నూనె వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు. ఇవి మంచిగా ఎర్రగా వేగినప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది మంచిగా వేగిన తర్వాత ముందుగా టమాటా ముక్కలు వేద్దాము. వీటిని కొద్దిగా మగ్గనివ్వాలి. కొంచెం పసుపు వేయాలి. టమాటాలు సగం మగ్గాయి. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. తర్వాత దోసకాయ, చిక్కుడుకాయ ముక్కలు, క్యారెట్, బఠానీ, ఇవి కొంచెం మగ్గాలి. కొద్దిగా మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకుందాం. ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేద్దాం. వీటన్నిటిని ఒకసారి కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కూర 3 వంతులు ఉడికిపోయింది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి కలుపుదాం. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిమిర్చి కారం వేసేద్దాం. ఇది వేసిన తర్వాత వెంటనే కలపకూడదు, మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక సగం చెంచా ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి మరొకసారి మూత పెట్టి ఉంచాలి. ఒకసారి మూత తీసి కూరంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం ఈ టైంలో సరి చూసుకొని మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూడాలి. ఆలు ముక్క కానీ లేదా చిక్కుడు గింజ కానీ ఉడికితే మిగతా ముక్కలన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇలా ఒత్తినట్టయితే చిక్కుడు గింజ ఉడికిపోయింది, ఆలు ఉడికిపోయింది. ఇప్పుడు మనం చివరగా 3-4 చెంచాల నువ్వుల పొడిని వేసుకోవాలి. వేయించిన నువ్వుల పొడిని వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసి మంటను సిమ్లో ఉంచేసి ఇంకొక 2-3 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసి
స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన కలగూర రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఎలా తిన్నా కూడా బాగుంటుంది. అన్ని రకాల పోషక విలువలు మనకు అందుతాయి. ఒకసారి చూద్దామండి. వావ్, చక్కగా ఉడికిపోయింది. కొసమెరుపుగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత చక్కగా ఉందో, అంత ఆరోగ్యంగానూ ఉంటుంది ఇది. ఓకే, చూసారు కదండి కలకూర. ఇది రుచి చూసి నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి.